హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు రీడింగ్లో కొంచెం డిఫరెంట్గా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ రీడింగ్ ఏమిటంటే, మీరు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా సరే ఈ రీడింగ్ అనేది చూడవచ్చండి. ఈ రీడింగ్లో అసలు ఎలా ఉండబోతుంది అంటే, ఈ ఎనర్జీస్ వచ్చేసి మీ పర్సన్ సంబంధించి, ఈ ఎనర్జీస్ వచ్చేసి మీకు సంబంధించండి. అంటే ఇక్కడ మీ పర్సన్ అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు, అలానే మీ పర్సన్ విషయంలో మీరు ఏమనుకుంటున్నారు, అండ్ మీ పర్సన్ ఏ రాశి సంబంధించి అండ్ లెటర్ పరంగా కూడా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ వీడియో లెంత్ లేకుండా కొంచెం షార్ట్గా చెప్తాను. అంటే ఇక్కడ 12 రాశులు ఉంటాయి, లెటర్స్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి కొంచెం వీడియో లెంత్ ఉన్నా సరే మీకు స్కిప్ చేసేసుకోండి. ఎక్కువ వీడియో లెంత్ లేకుండా నేను రీడింగ్ ఇస్తాను మాత్రం ట్రై చేస్తాను. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి, అండ్ జనరల్ రీడింగ్ కూడా. ముందుగా ఈ ఎనర్జీస్ అనేవి సఫర్ చేస్తున్నాను. ఇది మీ పర్సన్ సంబంధించి చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి తెలియచేయగలరు. యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. బాటమ్ ఆఫ్ డెక్ తీద్దామండి. కొంచెం లైఫ్ ఎలా ఉందంటే, మీ పర్సన్ సిచ్యువేషన్ బర్డెన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి, ఏదో తెలియని ఇది వాటంతట అవే పడిపోయింది, కానీ తీసుకోవట్లేదండి. మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉందండి. వారు ఈ లైఫ్లో అసలు చాలా కష్టకాలంలో అయితే ఉన్నారు. వారి పనులు వారు చేసుకోకుండా చుట్టూ ఉన్న వారి వర్క్ ఎక్కువైతే తీసుకుంటున్నారు. ఈ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఎక్కువ బాధ్యతలు కనిపిస్తున్నాయి, అండ్ కెరీర్ కోసం కష్టపడుతున్నారు. మనసులో ఏదో తెలియని బాధ, ఇలాగా మెంటలీగా డిస్టర్బ్ అవుతున్నారు, మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నారు, అండ్ మానసికంగా కూడా కొంచెం స్ట్రెస్ ఫీల్ అవ్వటం. అంటే ఆ సిచ్యువేషన్స్ మీ పర్సన్ మనసుకు తీసుకుని బాధ ఎక్కువ కనిపిస్తుందండి. అండ్ అలానే కొంచెం ఓవర్ థింకింగ్ కూడా కనిపిస్తుంది. ఫిజికల్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, హార్ట్ఫుల్గా హర్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఇలా ఉన్నారు. ఇక్కడ మీ ఎనర్జీస్ మీ పర్సన్ గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు, ఈ ఎనర్జీస్లో మీ పర్సన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు. ఇది మార్నింగ్ వచ్చేసాను కదా, అప్పుడు వచ్చేసిందండి. మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ తీస్తాను. స్కిట్ అయిపోతున్నాయి. మీ పర్సన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు. బాటమ్ ఆఫ్ డెక్ ద టవర్ ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగింది. మీరేమంటున్నారంటే, మీ లైఫ్లో మీరు చాలా కష్టాలైతే చూస్తున్నారు. ఆర్థికంగా మీ పరిస్థితి బాగాలేదు, అండ్ కొంచెం ఎలా ఉందంటే సిచ్యువేషన్ ప్రతిదీ మాటల పరంగా పడుతున్నారు. సిచ్యువేషన్ కూడా మీకు అనుకూలంగా అయితే లేదండి. అంటే ఎవరి సపోర్ట్ లేదు, హెల్ప్ లేదు. మీ పర్సన్ విషయంలోని మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీ పర్సనల్ లైఫ్లోని చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారంటే, మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయాక సంతోషాన్నే కోల్పోయారండి. అంటే మీ లైఫ్లో ఒక సంతోషం లేదు, వెలుగు లేదు. ప్రతిదీ మీరు పట్టించుకుంటే మీ జీవితం పాజిటివ్గా మారుతుంది, కానీ మీరు కోరి తెచ్చుకునే కష్టాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. అంటే మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం వల్ల ఏ వర్క్ మీద ఫోకస్ చేయకుండా ఉండటం, అనవసరమైన విషయాలు పట్టించుకుని మెంటల్ స్ట్రెస్ ఫీల్ అవ్వడం, అండ్ ప్రతి ఒక్కరి చేత మాటలు పడడం. ఇంకా వారు మాటలు మీకు మనసుకు తీసుకోవట్లేదండి. మనసుకు తీసుకోవడం అంటే ఇక్కడ పర్సన్ విషయంలోనే మీరు ఎక్కువ ఆలోచిస్తారు. మీ పర్సన్ గురించి మీరు మాటలు పడుతున్నారు, అవమానాలు పడుతున్నారు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీ పర్సన్ గురించి మీరేమంటున్నారంటే, ఇక్కడ మీ పర్సన్ మీకు దూరం అయిపోయి వారి లైఫ్ వారైతే చూసుకున్నారు, మీ లైఫ్ అయితే స్పాయిల్ అయిపోయింది అన్నట్టు
అంటే ఇంకా ఈ రిలేషన్ అనేది క్లోజ్ అయిపోయింది అంటే అన్ని విధాలుగా బంధం అన్నది ముగిసిపోయింది, ఇంకా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం లేదు అని మీరైతే అనుకుంటున్నారు. అసలు అవకాశం ఉందో లేదో కూడా ఎనర్జీస్ అయితే చూద్దామండి. ఇక్కడ మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ వచ్చేసి వీరు కూడా కొంచెం ఎలా ఉందంటే అసలు బాగాలేదండి. మీరైనా కొంచెం సమస్యల నుండి బయటపడతారేమో, కానీ వీరు వచ్చేసి చిక్కుకుపోయారు బాధ్యతలు, అన్ని బాధ్యతలు కనిపిస్తున్నాయి. అండ్ మీ పర్సన్ మీ గురించి అసలు ఏమనుకుంటున్నారు, మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు. ఇక్కడ 5 ఎనర్జీస్ కార్డ్స్ 1 by 1 తీసేస్తానండి. ఓకే, ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కనిపిస్తున్నాయి. నైట్ ఆఫ్ పెంటికల్స్ కనిపిస్తున్నాయి. ద హెరోఫైట్ ఎనర్జీ కార్డు, 7 ఆఫ్ వ్యాండ్స్. ఎక్కువ పెంటికల్స్ అయితే కనిపిస్తున్నాయి. చెప్పాను కదా, బాధ్యత ఎక్కువగా ఉందండి మీ పర్సనల్ లైఫ్లో. సిచ్యువేషన్స్ అయితే వీరికి అనుకూలంగా లేవు. మీ గురించి అయితే ఏమనుకుంటున్నారంటే ఒంటరిగా కూర్చుని లైఫ్ విషయంలో కొంచెం ఆలోచిస్తున్నారండి. మీ విషయంలో ఏమంటున్నారంటే మీరు లేకపోతే లైఫ్ అన్నది లేదు, ఒక ఎంటీగా ఫీల్ అవుతున్నారు, బోర్గా ఫీల్ అవుతున్నారు. అసలు వారికి ఎవరితో మాట్లాడే ఉద్దేశం కానీ ఆలోచన కానీ ఏమీ లేదండి. మనసులో మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. వారు లైఫ్ మీద కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఒంటరిగానే ఉన్నారండి. మీ గురించి అయితే లాస్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అంటే ఒక వస్తువు ఉన్నంతసేపు దాని విలువ అయితే తెలీదు, ఎప్పుడైతే కనిపించకుండా పోయినా అండ్ ఆ వస్తువు పోగొట్టుకున్నా సరే దాని విలువ ఆ సమయంలో తెలుస్తుంది. ఎప్పుడైతే ఇప్పుడు వస్తుపరంగా ఏదైనా మిస్ అయితే అండ్ దానికి ఏమైనా డ్యామేజ్ అయితే, వస్తుపరంగా డ్యామేజ్ అయితే, లేదంటే మనుషులు శాశ్వతంగా ఇంకా మనకి ఇంకా లైఫ్లోకి రారు అన్న సిచ్యువేషన్లో ఉండే ఆలోచనలు కొంచెం ఉంటాయి కదా, అలాంటి ఆలోచనలన్నీ మీ పర్సన్ అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. మీరున్నంతసేపు మీ విలువ తెలియలేదు, ఇప్పుడు మీ గురించి ఆలోచించి ఈ విలువ అన్నది తెలుసుకుంటున్నారు. ఒంటరిగా కూర్చుని మీ గురించి ఆలోచిస్తున్నారండి 24/7. ఇక్కడ మీ విలువ అయితే తెలుసుకుంటున్నారు. మీరు ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది, లేకపోతే లైఫ్ ఎలా ఉంటుంది, ఇలా మీ పర్సన్ ఎంటీగా ఫీల్ అవుతున్నారు మీ గురించి. నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే వారు వర్క్ చేసుకున్నంతసేపు మీ గురించి ఆలోచిస్తున్నారు. అంటే వారి సిచ్యువేషన్ ఎలాగో బాగాలేదండి. ప్రతి వర్క్ చేయవలసి అంటే వీరి మీద వర్క్ అనేది పడిపోతుంది. ఆ వర్క్ చేసినంతసేపు మిమ్మల్ని గుర్తు తెచ్చుకుని ఇప్పుడు ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు సాంగ్స్ వింటూ వర్క్ చేసుకుంటాం, అలాగే మీ పర్సన్ ఇలా మీ గురించి ఆలోచించి అలా వర్క్ చేసుకుంటున్నారండి. అంటే మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలు కానీ మీరు వారితో ఉన్న లైఫ్ కానీ సడన్గా గుర్తు రావడం, బాధపడడం, మళ్ళీ డైవర్ట్ చేయాలి అనే ఆలోచన అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. మళ్ళీ మీతో మాట్లాడాలని అనిపిస్తుంది కానీ సిచ్యువేషన్ అనుకూలంగా లేదు. ఒక ప్యాషనేట్ అయితే కనిపిస్తుంది. అంటే అదే సిచ్యువేషన్లో మీరుంటే బాగున్ను, మీతో మాట్లాడాలనిపిస్తుంది అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. ద హెరోఫైట్ ఎనర్జీస్ కార్డ్ అంటే మనసులో మీ పర్సన్ మిమ్మల్ని ఏమంటున్నారంటే ఒక గాఢగా ఫీల్ అవుతున్నారండి. అంటే మీకు ఒక పద్ధతి ఉంటుంది, ఒక మనస్తత్వం ఉంటుంది, మీకు నలుగురిలో గుర్తింపు ఉంటుంది అన్న ఆలోచన ఇప్పుడు మీ పర్సన్కి అయితే రావడం అయితే జరిగిందండి. మీతో ఉంటే ఒక గౌరవం ఉంటుంది అండ్ మీరు లేకపోతే ఇక్కడ మీరు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ మిమ్మల్ని కోల్పోవడం వల్లే కదా ఇలాంటి లైఫ్ని లీడ్ చేస్తున్నాం అన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు. మీరు లైఫ్లో ఉంటే వారికి ఒక అండగా ఉంటారని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ 7 ఆఫ్ వ్యాండ్స్, మీ పర్సన్ మీ గురించి ఏమంటున్నారు అంటే అసలు మెంటల్గా చాలా ఎలాగంటే ఒక సంఘర్షణకి గురవుతున్నారు. ఒక పక్కనేమో బర్డెన్స్ అంటే ఫ్యామిలీ పరంగా చుట్టూ సిచ్యువేషన్స్ మాత్రం బాగా విసిగిస్తున్నాయండి మీ పర్సన్ని. ఒక్కొక్కసారి మీ గురించి ఆలోచించి
ఏమంటున్నారంటే ఇక మీ లైఫ్లోకి వచ్చేది ఎవరు అవునా కాదన్నా. ఒక్కోసారి మీకు ఫోన్ చేసి ఆ కోపం మీ మీద చూపించాలి అనుకుంటున్నారండి. అంటే ఆ స్ట్రెస్ నుండి బయటపడాలి అంటే మీతో మాట్లాడి గొడవ పడే అవకాశం కూడా ఉంది. ఆ గొడవ ఎందుకంటే ఈ రకంగా కూడా మీతో మాట్లాడాలని అన్నట్టే ఉంది. అంటే ఇప్పుడు మీ తప్పు లేకపోయినా ఇక్కడ మీ తప్పు చూపించాలని చూస్తున్నారు. మీ పర్సన్కి మీరు కావాలి, మీ మాటలు నచ్చుతున్నాయి, కానీ వారి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల మీరు అక్కడ లేకపోయినా సరే ఆలోచనలు అయితే మీతో కూడా గొడవ పడుతున్నారు. మీ గురించి కూడా గొడవ పడుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే గతంలో మీరు వారికి చాలా సపోర్ట్గా ఉండేవారని, మీరు వారు అడగకపోయినా సరే వారి సిచ్యువేషన్ అర్థం చేసి ఒక మంచి చేశారు అండ్ చెడ్డ నుండి మంచి చెప్పారు. అంటే వారు వెళ్ళే దారి మంచిది కాదని, ఏదైనా మంచి చెప్పినప్పుడు అది చెడ్డగా మారిపోయింది. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీరెప్పుడు వారితో మంచిగానే ఉండేవారు, కానీ వారి మాటలు లెక్క చేయకుండా అంటే తీసుకునేవారు కాదు, యాంటీగా తీసుకునేవారు. మీరు నవ్వినా కోప్పడేవారు, మంచిగా చెప్పినా అది నెగిటివ్గా నీకేం తెలుసులే నీకెందుకు అన్నట్టు మాట్లాడేవారు. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీ అవసరం ఉంది, మీ హెల్ప్ ఉంది, మీ ప్రేమ కావాలి, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారు. గతంలో మీరు సపోర్ట్ చేశారు, హెల్ప్ చేశారు, కేర్ తీసుకున్నారు, ఎఫెక్షన్ చూపించారు. ఇవన్నీ మీ పర్సన్ అయితే మీ నుండి కావాలి అనుకుంటున్నారు. ఇక్కడ ఎవరికి ఎనర్జీస్ కనిపిస్తున్నాయంటే మీరు మిథున, తుల, కుంభరాశి పరంగా చూస్తే మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదండి. అసలు ఆర్థిక సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మళ్ళీ మీతో మాట్లాడాలి, మీ హెల్ప్ కావాలని చూస్తున్నారు. అండ్ మేషం, సింహం, ధనుసు రాశి, మీరు మేషం, సింహం, ధనుసు రాశి వారు సిచ్యువేషన్ ఎలా ఉందంటే వారు చేసిన తప్పు వారు ఒప్పుకోరు, కానీ మళ్ళీ మీతో వితండవాదం అయితే చేస్తారు. కానీ ఎందుకంటే వారేదో వారి దారి చూసుకున్నప్పుడు, వారు వెళ్ళిన దారి సంతోషంగా లేనప్పుడు మీరేం చేస్తారు, మీరేమంటున్నారు, మీరు మంచిగా చెప్పినప్పుడు వారు వినట్లేదండి. ఈ ఎనర్జీస్ ఏంటంటే మీతో మాట్లాడి అసలు వారు నెగిటివ్ సిచ్యువేషన్లో ఉండడానికి కారణం మీరే అంటారు. ఇలా వితండవాదం అయితే చేస్తారండి. మీతో ఇష్టం ఉంటుంది, కానీ ఎదుటి వాళ్ళ మీద చూపించే కోపం మీ మీద చూపించేలా కనిపిస్తున్నారు. ఈ ఎనర్జీస్లో బాగా స్ట్రెస్ ఎక్కువ కనిపిస్తుందండి. ఈ 6 రాశుల వరకు అయితే ఈ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కూడా ఎనర్జీస్ అయితే చెప్తాను మిగతా రాశుల వరకు కూడా. ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా అయితే ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయండి, లవర్స్ అంగా కాదు. ఇక్కడ ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వారికి వర్తిస్తుందేమో, కలిసి ఉన్న వారికి, కలిసి లేని వారికి కూడా. ద టవర్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ పర్సన్ విషయంలో మీకు ఒక భయం అన్నది కనిపిస్తుంది. వేరే వారి మాటల వల్ల మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారేమో, ఈ రిలేషన్ అనేది క్లోజ్ అయిపోతుందేమో అని కలిసి ఉన్నవారు అనుకుంటున్నారు. కలిసి లేని వారైతే ఇంకా రిలేషన్ అనేది క్లోజ్ అయిపోయింది, ఇంకా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం కూడా ఉండదని మీరు అంటున్నారు. ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి. తిరిగేస్తుంది. ఇది సఫల్స్ చేసేసి 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తా. మీ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారు? స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి, కన్ఫ్యూజ్ ఉంది, హ్యాపీ లైఫ్ కోరుకుంటున్నారు, జస్టిస్ కావాలంటున్నారు, స్పై ఎనర్జీస్ కార్డ్ రావడం అనేది జరిగింది. మీ ఎనర్జీస్ అండి ఇవన్నీ. అసలు మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే అసలు మీరు సరిగ్గా నిద్రపోవట్లేదండి. టైం తినటం మానేశారు, నిద్రపోవడం మానేశారు, మీకు హెడేక్ కనిపిస్తుంది, హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి, మైండ్ డిస్టర్బ్గా ఉండి అసలు మీకు మెమరీ లాస్ కూడా కనిపిస్తుందండి. అసలు ఏదైనా మర్చిపోతున్నారు, మర్చిపోవాల్సిన విషయాలు గుర్తుపెట్టుకుంటున్నారు, అవసరమైన విషయాలేమో గుర్తుండట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ అయితే మీరున్నారు. ఎందుకంటే మీ పర్సన్ విషయంలో మీరు అంత ఎడిక్ట్ అయిపోయారండి. పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం,
పర్సన్ విషయంలోనే స్ట్రెస్ ఒకటి కనిపిస్తుంది, భయం అనేది కనిపిస్తుంది, మీకు పిచ్చి పిచ్చి కళలు రావటం, సరిగ్గా నిద్ర లేకపోవడం, ఇలాంటివి అయితే మీ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మీకు ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంది. చెప్పాను కదా, ఇక్కడ మీ పర్సన్ విషయంలో ఒక భయం అనేది కనిపిస్తుందండి. అంటే ప్రజెంట్ మీరు కలిసి ఉంటే మీ పర్సన్ ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారేమో. ఆ థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చు, ఫ్రెండ్స్ పరంగా, ఫ్యామిలీ పరంగా, ఏదైనా రిలేషన్ పరంగా. మీరేమంటున్నారు, ఇక్కడ మీ పర్సన్ మీతో సరిగ్గా మాట్లాడలేదు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, థర్డ్ పార్టీ వారి వైపు వెళ్ళిపోతే ఇంకా ఈ రిలేషన్ అనేది క్లోజ్ చేసుకోవాలని చూస్తున్నారేమో అన్న భయంలో అయితే మీకు కనిపిస్తుంది. కలిసి లేని వారైతే మీకు కన్ఫ్యూజన్ ఉందండి. ఇంకా ఈ రిలేషన్ అన్నది ముగిసిపోయింది, మళ్ళీ కలిసే అవకాశం ఉందా, కలిస్తే మంచిగా ఉంటుంది, కలవకపోతే మీ రాత అలా ఉంది అన్నట్టు మీరైతే ఫీల్ అవుతున్నారు. మీరు బంధంలో కలిసి ఉన్నా కలిసి లేకపోయినా సరే అసలు సరిగ్గా నిద్రపోవట్లేదండి. కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది, అసలు ఏమీ గుర్తుండట్లేదు, ఒక కన్ఫ్యూజన్ మైండ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏ విషయమైనా మర్చిపోవాలని అనుకుంటున్నారు, కానీ అనవసరమైన విషయాలు గుర్తు తెచ్చుకుని కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ మీరైతే ఒకటే కోరుకుంటున్నారండి, జీవితంలో ఏ ఉన్నా లేకపోయినా మీ పర్సన్ తోటి ఒక హ్యాపీ లైఫ్ అన్నది కోరుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ తోటి ఒక అందమైన జీవితం అయితే ఊహించుకున్నారు, ఉండాలి అనుకుంటున్నారు. కానీ థర్డ్ పార్టీ వారి వల్ల మీరైతే చాలా అంటే చాలా బాధపడుతున్నారండి. సంతోషం మాట ఎలా ఉన్నా సరే మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటే ఇలాంటి జీవితం చూడగలరు. కానీ ఇక్కడ పర్సన్ మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, అసలు ఎందుకు ఇన్ని మనస్పర్ధలు వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి. మీరు కోరుకునేది ఒకటే కదా, జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఇంకా మీకు ఏ అవసరం లేదు, మీ పక్కన పర్సన్ ఉంటే చాలు. మీ లైఫ్లో మీరు, మీ పిల్లలు, ఒక అందమైన జీవితం, ఇవే కావాలనుకుంటున్నారు. ఈ ఎనర్జీస్ అంటే ఇప్పుడు కలిసి ఉన్న బంధంలోనేమో సంతోషకరమైన జీవితం, హెల్దీ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు. అండ్ కలిసి లేని వారైతే రేనని ఉంటే బాగుంటుంది, ఎప్పుడు మీ పర్సన్ లేకపోయినా సరే ఒక అందమైన జీవితం. అంటే ఇక్కడ మీ పర్సన్ తోటే ఉన్నట్టు మీరైతే ఊహించుకుంటున్నారు. మీరు ఏమంటున్నారంటే మీ లైఫ్కి ఒక జస్టిస్ కావాలి అంటున్నారు. జస్టిస్ ఏంటి, మీ పర్సన్ మీకే సొంతం, మిమ్మల్ని వదిలి వెళ్ళకూడదు. వారు ఎంత దూరంగా ఉన్నా మీకు డివోర్స్ ప్రపోజల్ ఇచ్చినా సరే ఆ డివోర్స్ జరగకూడదు, మీ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి, మీకు న్యాయం జరగాలన్నట్టు మీరైతే అంటున్నారు. ప్రజెంట్ అయితే కలిసి ఉన్నవారైతే మీకు జస్టిస్ అయితే కావాలంటున్నారండి. అంటే ఇక్కడ మీరు ఒక విషయంలో మీ మధ్యన ఒక ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది, మీరు అనుకున్నది జరగాలి, మీ వైపే మీ పర్సన్ ఉండాలి అన్నట్టు మీరు ఉంటున్నారు. అండ్ అలానే కలిసి లేని బంధంలో ఉన్నవారైతే మీ పర్సన్ మీకు న్యాయం చేయాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ మీరేం ఎనర్జీస్లో ఉన్నారంటే మీ పర్సన్ మీరు అయితే స్పై చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ, అండ్ వేరే వారితో మాట్లాడడం కానీ చాలా ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయండి. మీకు మీ పర్సన్ అంటే ఎంత ఇష్టం అంటే ఇంకా సరిగ్గా నిద్రపోకుండా పర్సన్ గురించి అసలు వారు ఏం పోస్ట్ చేస్తున్నారు, వారు ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు, ఇలా ప్రతిదీ. మీరు డబ్బు కూడా ఎక్కువ ఖర్చు పెడుతున్నట్టే కనిపిస్తుందండి. ఇక్కడ అప్పులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అప్పులంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్లకి ఎలా ఎడిక్ట్ అయిపోతారో మీ పర్సన్ విషయంలో మీరు ఖర్చు పెట్టేంత వరకు కూడా వెళ్ళిపోయారని కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. మరి ఎవరికి వర్తిస్తుందో తెలియదు, కానీ అంటే ఎవరికి రిజోనేట్ అవుతుందో తెలియదు, కానీ మీ పర్సన్ విషయంలో చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఖర్చు పెట్టే సిచ్యువేషన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ మీ పర్సన్ గురించి అయితే మీరు ఇలా అనుకుంటున్నారు. ఇంకేం చెప్తున్నారు మీ పర్సన్? ఈ ఎనర్జీస్ అయితే మిథున, తుల, కుంభరాశి, మేషం, సింహం, ధనుసు రాశి వారు మీ పర్సన్ అయితే ఈ సిచ్యువేషన్స్ అయితే ఉన్నారండి. ఇంకా 6 రాశులు ఉన్నాయి కదా, 6 రాశుల వరకు కూడా అసలు ఎలా ఉంది లైఫ్ చూద్దాం. ఇవి ఎనర్జీస్ కార్డ్స్ సఫర్స్ చేసి ఒక్కొక్క ఎనర్జీస్ కార్డ్ అయితే తీస్తాను. ఇది కూడా 5 తీస్తానండి. బాటమ్ ఆఫ్ డెక్ చూపిస్తాను. ఫస్ట్ ద టవర్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది. ద టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఇక్కడ మీరు ఏమంటున్నారు, ఈ బంధం ముగిసిపోతుందేమో అన్న భయం కనిపిస్తుంది. బంధం ముగిసిపోయింది కదా, ఇంకా రినన్ ఉండదని అంటున్నారు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే కలిసి లేని వారికి అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చండి. మీ పర్సన్ కాంటాక్ట్లోకి అయితే రాబోతున్నారు. అంటే విడిపోయిన వారు కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ విడిపోయిన వారు ఎవరు, ఈ పర్సన్ ఎవరు అంటే మీరు ఏ రాశి వారు, మీ పర్సన్ ఏం ప్రపోజల్ ఇస్తున్నారు చూద్దాం.
మీ పర్సన్ అయితే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. మేబీ వృషభ, కన్య, మకర రాశి వారు అయి ఉంటారు. మీరు మీ పర్సన్ అయితే మీకు క్షమాపణ చెప్తున్నారు. వీరు లెటర్స్ వచ్చేసి డి లెటర్ మీకు సారీ చెప్పేవాళ్ళు. అంటే ఇక్కడ మీరు వృషభం, కన్య, మకర రాశి. ఇక్కడ మీ పర్సన్ నేమ్స్ వచ్చేసి డి లెటర్ వచ్చింది, ఈ లెటర్ వచ్చింది, ఏ లెటర్ వచ్చింది, ఆర్ వచ్చింది, టీ వచ్చింది, ఎస్ వచ్చింది, బి కూడా ఉందండి, కే, ఎస్ చెప్పానా, ఎస్ ఒకటి ఉంది. ఇది సిచ్యువేషన్. ఆర్, ఈ, డి, ఎస్, హెచ్. ఇప్పుడు చెప్పిన ఈ లెటర్స్ అయితే మీ పర్సన్ అయితే మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు. వారి లైఫ్ అయితే అసలు బాగాలేదండి, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది, మీకు సారీ అయితే చెప్పాలనుకుంటున్నారు. నెక్స్ట్ మీరు మిథున, తుల, కుంభరాశి వారైతే మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి. చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. వారు ఎంత వర్క్లో ఉన్నా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. అంటే మీ పర్సన్కి మీ అవసరం అయితే ఉందండి. ఆర్థిక పరిస్థితి అయితే అస్సలు బాగాలేదు. మీరు హెల్ప్ చేస్తారని వారు తెలుసు. మీతో ఎలా మాట్లాడాలని చూస్తున్నారు. మీ పర్సన్ నేమ్ వచ్చేసి పి ఏ సి ఈ టి ఎల్ ఎస్ ఓ ఎం ఐ. పి కూడా చెప్పాను కదా. ఈ లెటర్స్ వారైతే మీ పర్సన్ అయి ఉంటారండి. వీరైతే మీ గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇదే సిచ్యువేషన్. నెక్స్ట్ నేను చెప్పిన లెటర్స్ వారే మీకు ప్రపోజల్, అంటే ఇలా మీ గురించి అయితే అనుకుంటున్నారని. నెక్స్ట్ మీరు మేషం, సింహం, ధనుసు రాశి వారు కదా. మీ పర్సన్ అయితే మూర్ఖత్వం ఎక్కువ ఉందండి. అంటే ఒక మొండితనం ఎక్కువ. వారు ఏదో రిస్క్ అయితే చేస్తున్నారు. ఈ రిస్క్ స్టెప్ ఏంటి అంటే వారు తీసుకునే నిర్ణయం మీకు మంచి జరుగుతుందా అంటే సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మీ పర్సన్ నేమ్ వచ్చేసి ఈ టి హెచ్ ఓ ఎల్ డబ్ల్యూ ఏ డి ఎస్ ఆర్ జి యుఎన్. ఈ లెటర్స్ వారైతే మీ పర్సన్ మీ గురించి ఏదో స్టెప్ తీసుకోబోతున్నారండి. కొంచెం మీ గురించి ఏదో పాజిటివ్గా అయితే ఆలోచిస్తున్నారు. ఒక రిస్క్ అనేది కూడా చెప్పవచ్చు. అంటే ఒక రిస్క్ అంటే మీతో పోట్లాడే మైండ్ సెట్ అయితే కనిపిస్తుంది. ఆ పోట్లాడడంలోనే మీ విషయంలో కొంచెం నిర్ణయం అయితే తీసుకుంటారు. కొంచెం పాజిటివ్గా అయితే ఆలోచించవచ్చు మీరు. నెక్స్ట్ ఎనర్జీ ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ వచ్చేసి మోసపోవడం అయితే జరిగిందండి. మేబీ ఇక్కడ రాశిపరంగా ఏం చెప్పట్లేదు కానీ నేమ్స్ అయితే చెప్తాను. మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఏ లెటర్, ఆర్ లెటర్, టీ లెటర్, హెచ్, ఆర్ చెప్పాను కదా, డి లెటర్, ఎస్ లెటర్, ఎన్ లెటర్, డబ్ల్యూ, ఐ, జి, హెచ్,
ఈ నేమ్స్ కలవర్ అయితే మీ పర్సనల్ లైఫ్ అయితే అసలు బాగాలేదండి. వాళ్ళ లైఫ్లో ఏదో మోసపోవడం అయితే జరిగింది. కొంచెం మానసిక వేదన కనిపిస్తుంది. రిగ్రెట్ ఫీల్లో కూడా ఉన్నారండి. జీవితంలో ఒక కొత్త వెలుగు కావాలని కోరుకుంటున్నారు. మీ విషయంలో అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, గిల్టీ ఫీల్ అవుతున్నారు ఈ నేమ్స్ కలవారు. ఇంకొక ఎనర్జీ తీయాలి నేను ఇంకా. మీరు కర్కాటక, వృశ్చిక, మీనరాశి వారైతే మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వచ్చేస్తున్నారండి. వారి నేమ్ వచ్చేసి డి లెటర్, ఆర్ లెటర్, ఎల్, టీ లెటర్, హెచ్, ఎన్, ఐ, ఏ లెటర్, ఎం లెటర్, ఎల్, ఈ. ఇవేనండి నేమ్స్. మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. మీకైతే ప్రపోజల్ ఇస్తారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ముగిసిపోయి ఉంటుంది. ఇక్కడ మీరు అనుకోవచ్చు కదా, మీకు హోప్ అయితే లేదు కదా, మీ పర్సన్తో ఇంకా రిలేషన్ బ్రేక్ అయిపోతుంది అని మీరైతే ఆలోచిస్తున్నారు కదా. మీ పర్సన్ నుండి అయితే మీకు కాంటాక్ట్ వస్తుంది. ఎక్కడైతే మీ బంధం ముగిసిపోయింది అనుకున్నారో ఇప్పుడు మీ పర్సన్ తోటే మళ్ళీ లైఫ్ స్టార్ట్ అవబోతుందండి. అంటే ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది. మీ పర్సన్ వేరే వారి రిలేషన్లోకి వెళ్ళినా అండ్ వేరే లైఫ్ చూసుకున్నా సరే ఆ రిలేషన్ అన్నది, ఆ లైఫ్ అన్నది ఎండ్ అయిపోవటం జరుగుతుంది. మరి లైఫ్లో మొదటిగా ప్రారంభమైంది ఎక్కడి నుండి అంటే మీ నుండి. కాబట్టి ఇక్కడ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. ఇక్కడ ఎనర్జీస్ ఇంకా ఫైనల్గా ఇందులో కార్డు తీయడం అయితే జరుగుతుందండి. ఇక్కడ రీడింగ్ ఏంటంటే మీరు ఏ రాశి వారు, ఇక్కడ మీ పర్సన్ నేమ్స్ వస్తే మాత్రం, అంటే ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేమ్స్ ఇవ్వడం అయితే జరిగిందండి. నేమ్స్ లేకపోతే ఈ రీడింగ్ మీకు రిజనెట్ అవ్వనట్టు. ఎవరికైతే రిజనెట్ అయితే ఈ ఎనర్జీస్ అన్నది వర్క్ అవుతున్నాయి. ఇంకా ఫైనల్గా ఏం జరగబోతుంది, జరిగే సంఘటనలు మీకు ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు కదా. అంటే ముగిసిపోయిందా బంధం, రీయూనియన్ ఉంటుందా, దీనికి సంబంధించి చూసే వ్యూవర్స్ యొక్క మనసులో మాట రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు. వారు అనుకునేది ఏంటి, ముగిసిపోయింది అనుకుంటున్నారు. ముగిసిపోకూడదు, మళ్ళీ రీయూనియన్ ఉండాలి, వారి పర్సన్ కావాలని అనుకుంటున్నారు. మీరు ఇచ్చే సమాధానం ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. మీకు బాటమ్ ఆఫ్ డెక్ చూపిస్తానండి. జస్టిస్ అయితే ఉంటుంది. ఇదిగోండి, మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారా మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు. ద సన్ కార్డ్ ఎనర్జీస్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. కానీ ఒకే ఎనర్జీస్ కార్డు తీస్తానన్నాను కదా, అది సిచ్యువేషన్. జస్టిస్ అయితే ఉంటుంది. ఈ జస్టిస్ అన్నది ఎలా ఉంటుంది, మీకు దూరం అవుతారా, మీ లైఫ్లోకి రీయూనియన్ అన్నది ఉంటుందా, కలుస్తారా. ఇప్పుడు కలుసున్నా కలిసలేకపోయినా సరే, అయ్యో ఓకే, మీకు ఒక జస్టిస్ కావాలి అంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ముగిసిపోవాలనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్లో మార్పు రావాలని కోరుకుంటున్నారు. అండ్ దూరమైన వారైతే మీ పర్సన్ మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారు. ఏ విధంగా ఉన్నా సరే, మీరు కలుసున్నా కలిసలేకపోయినా సరే, పర్సన్ విషయంలో మీకు ఒక న్యాయం కావాలి అంటున్నారు. ఆ న్యాయం ఎలా ఉండాలి, మీకు పర్సన్ మీద వీటంతటి ఇవే పడ్డది చూసారా. రీయూనియన్ కోరుకున్నారు కదా, రావడం అయితే జరిగిందండి. ఈ బాటమ్ ఆఫ్ డెక్ కూడా తీస్తాను. మనం ఎనర్జీస్ సఫర్ చేసినప్పుడు వాటంతటి వచ్చినాయనుకో, అదే సమాధానం అవుతుంది. ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీతో లైఫ్ ఉంటుందా, ముగిసిపోతుందా. ఉందండి ఎనర్జీస్, రీయూనియన్ అయితే ఉంది. లాస్ట్ కార్డ్ కదా, సఫర్ చేసి మాట ఇంటలేదు ఇవి.
జస్టిస్ కార్డుకి క్లారిఫికేషన్. మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి ప్రపోజల్ ఇస్తారా లేదా? జస్టిస్ కార్డుకి ద చారియట్ ఎనర్జీస్ కార్డు రావడం అయితే జరిగింది. వస్తారండి, మీ తిక్క మనుషులు మీ లైఫ్లోకి వచ్చేస్తారు. ద చారియట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇంకా మీరేం కోరుకున్నారో, జస్టిస్ కావాలని కోరుకున్నారు. ఆ జస్టిస్ ఏంటి, హ్యాపీ లైఫే కోరుకున్నారు. కానీ మీ పర్సన్ తోటి మీరు ఏదో ఇబ్బంది పడుతూ ఉండాలని ఎప్పుడు అనుకోలేదండి. వారి లైఫ్లోకి వస్తే మీరు సంతోషంగా చూసుకోగలరు, సంతోషకరమైన జీవితం కావాలనుకుంటున్నారు. అండ్ వారితో మీరు లవర్స్ అయితే మ్యారేజ్ కావాలనుకుంటున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా ఉంటే హ్యాపీ ఫ్యామిలీ, హెల్దీ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు. జరుగుతుందా లేదా అంటే ద చారియట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు మీతో ఉన్న లైఫ్ వారు పక్కదారి పట్టడం కానీ, పక్క మాటలు విని మీకు దూరం అవటం కానీ, పక్క చూపులు పక్కదారి పట్టిన వారే మళ్ళీ సరైన మార్గంలోకి వస్తున్నారంటే అది మీ గురించేనండి. జస్టిస్ అన్నది మీకు కాదు, మీ వల్ల మీ పర్సన్కి అయితే జరుగుతుంది. ఆ జస్టిస్ ఎలా ఉంటుంది, ఇప్పుడు సరైన మార్గంలోకి వెళ్తేనే కదా నలుగురిలో ఒక గుర్తింపు ఉంటుంది. ఒక లైఫ్లో సరైన వారు ఉంటేనే సంతోషం అనేది ఉంటుంది. ఆ సరైన వారి విలువ తెలుసుకుంటేనే కదా జీవితం విలువ ఏదో తెలుస్తుంది. ఇప్పుడు మీ విలువ తెలుసుకోవడం వల్లే మళ్ళీ మీతో మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ మీరు అనుకున్నట్టు బంధం అన్నది ముగిసిపోలేదండి. చెప్పాను కదా, ద టవర్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వారికి కాంటాక్ట్ వస్తుంది, రీయూనియన్ ఉంటుంది. అండ్ ప్రజెంట్ అయితే మీరేమంటున్నారు, కలిసి ఉన్న బంధాలు అయితే మీకు జస్టిస్ కావాలి, మీ పర్సన్ మీ మాట వింటలేదు, మిమ్మల్ని వదిలించుకోవాలని చూస్తున్నారు, థర్డ్ పార్టీ వారి వైపే ఉంటున్నారు అన్నారు. కానీ ఇక్కడ మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుందండి. అంటే ఇక్కడ మీ పర్సన్ మీ దారిలోకి రావటం, మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయడం అయితే జరుగుతుంది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. అంటే మీ పర్సన్ నేమ్ రాకపోతే ఈ ఎనర్జీస్లో ఇక్కడ మీకు రిజనెట్ అవ్వనట్టండి. ఎవరికైతే రిజనెట్ అయితే ఈ కార్డ్స్ అన్నవి వర్క్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.